హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సుష్ వ్లాగ్స్. సో ప్రెగ్నెన్సీలో మార్నింగ్ సిక్నెస్ అనేది వెరీ కామన్ కదా. సో మార్నింగ్ సిక్నెస్ అంటే ఓన్లీ మార్నింగే ఉంటుందా అంటే కాదు, రోజు మొత్తంలో ఎప్పుడైనా ఉండొచ్చు. సో నా కేసులో నా ప్రెగ్నెన్సీలో మార్నింగ్ సిక్నెస్ నాకు ఈవినింగ్ ఉండేది. అండ్ ఈరోజుటి వ్లాగ్ నా ప్రెగ్నెన్సీలో ఈవినింగ్ రొటీన్. ఇక్కడ వచ్చేసి లంచ్ ప్రిపరేషన్స్ అవుతున్నాయి. పాలక్ పన్నీర్ అండ్ వెజ్ పులావ్ చేస్తున్నాము. పులావ్ ఆల్రెడీ అయిపోయింది, సో పాలక్ పన్నీర్ ప్రిపరేషన్ అవుతుంది ఇక్కడ. సో నేను ఎప్పుడూ ఎక్కువ పన్నీర్ బటర్ మసాలా చేస్తుంటాను, కానీ పాలక్ పన్నీర్ ఎక్కువ ట్రై చేయలేదు. అమ్మ ఇక్కడ చూపిస్తుంది నాకు చాలా ఈజీ మెథడ్, ఏం లేదు పాలక్ ప్యూరీ వేసి సేమ్ మన పన్నీర్ బటర్ మసాలా మెథడే చేయాలి అని. పాలక్ని ఇక్కడ హాట్ వాటర్లో లైట్గా అలా బ్లాండ్ చేసేసి ప్యూరీ చేసాము. సో ఆకుకూరలు తినడం ప్రెగ్నెన్సీలో చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ కాన్స్టిపేషన్ అలా ఉంటే, ఎందుకంటే హై ఫైబర్ ఉంటుంది కాబట్టి గట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. నేనైతే రోజు నా లంచ్లో ఆకుకూరలు డెఫినెట్గా తింటాను. రోజు అదే తింటే బోర్ కొడుతుందని ఈరోజు పాలక్ పన్నీర్ తిందామని ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇందులో పన్నీర్ కూడా ఉంది కాబట్టి ప్రోటీన్ కూడా యాడ్ అయిపోయింది. లైక్ నాన్ వెజ్ ప్రోటీనే కాకుండా అప్పుడప్పుడు వెజ్ ప్రోటీన్ కూడా తీసుకోవడం మంచిదే కదా. ఎస్పెషల్లీ నాకు నాన్ వెజ్ కంటే వెజ్ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి. వెజ్ పులావ్ చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇది స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇల్లంతా మంచి డెలిషియస్ స్మెల్ వస్తుంది. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా లంచ్ టైం ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు తినాలని. అండ్ ఈ పులావ్ని ఇంకొంచెం హెల్తీ చేయడానికి అమ్మ ఇందులో చాలా బఠానీలు కూడా యాడ్ చేసింది, ఈ రకంగా అయినా నేను తింటానని. అండ్ ఇక్కడ యమ్మీ లంచ్ ప్లేటింగ్ అవుతుంది. మీలో ఎంతమందికి ఫుడ్ వీడియోస్ చూడగానే వెంటనే అది తినాలనిపిస్తుంది కమెంట్స్లో చెప్పండి. నేనైతే అందులో నంబర్ 1. టీవీలో కానీ రీల్స్లో కానీ ఏ ఫుడ్ వీడియోస్ చూసినా వెంటనే అది తినాలనిపిస్తుంది నాకు, కానీ ఇంకా నా క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకుంటాను. అండ్ సమ్మర్స్ కదా, అందుకే లంచ్ తర్వాత బటర్ మిల్క్ రోజు తాగుతున్నాను. అండ్ దాని తర్వాత నేను ఒక డెలివరీ పార్సల్ ఓపెన్ చేస్తున్నాను. ఇది నేను ఒక ప్రోడక్ట్ మీషోలో చాలా డిఫరెంట్గా అనిపించి ఆర్డర్ చేశాను. ఇది ఏంటంటే మన చార్జర్కి కేస్ లాంటిది అనమాట. చాలా క్యూట్గా ఉందని ఆర్డర్ చేశాను, కానీ ఇక్కడే ఒక బ్లండర్ అయింది. అదేంటో చూస్తారు మీరు. ఇదేమో చార్జర్ కేబుల్ని ప్రొటెక్ట్ చేయడానికి, ఇదేమో పిన్ దగ్గర ప్రొటెక్షన్ లాగా. చూడ్డానికి ఎంత క్యూట్గా ఉందో కదా, లావెండర్ కలర్లో. సో వెంటనే నా ఛార్జర్ తెచ్చేసి ఇది ఫాస్ట్గా పెట్టి చూద్దాం ఎలా ఉంటుందో అని తీసుకొచ్చాను. సో ఇక్కడ చూసారా, ఇదే నేను చేసిన మిస్టేక్. ఇది నా ఛార్జర్కి కరెక్ట్ సైజ్ కాదు, అందుకే ఇది అందులో ఫిట్ అవ్వట్లేదు, లూజ్గా పడిపోతుంది. ఇది నేను ఓపెన్ చేశాక రియలైజ్ అయ్యాను. అండ్ ఇది ఐషు యూస్ చేసే అడాప్టర్కి అయితే కరెక్ట్గా సరిపోద్ది, అందుకే అది పెడుతున్నాను. కానీ నాకు ఇది చాలా నచ్చి ఆర్డర్ చేశాను కదా, ఎలా యూజ్ చేయడం అనేసి ఆ కేబుల్ ప్రొటెక్టర్ ఏమో నా ఛార్జర్కి పెట్టుకొని అడాప్టర్దేమో ఐషుకి ఇచ్చేసాను. ఈ రకంగా అయినా కొంచెం సాటిస్ఫై అవుదామని. ఇది చుట్టడం చాలా పెద్ద టాస్క్ అండి, నాకైతే 2 days పట్టింది. మధ్యాహ్నం అయ్యేసరికి సన్లైట్ డైరెక్ట్గా రూమ్లోకి వస్తుంది అమ్మ వాళ్ళ ఇంట్లో. ఎండలు అసలే మామూలుగా లేవు కదా, అందుకే ఇక్కడ కర్టన్స్ క్లోజ్ చేసేస్తున్నాను. అండ్ ఆఫ్టర్ దిస్ ఐమ్ హెడ్డింగ్ టు టేక్ అ నైస్ నాప్. ఈవినింగ్స్ ఆ నాషియా అండ్ బ్లోటెడ్ ఫీలింగ్ వల్ల నైట్ స్లీప్ సరిగా ఉండట్లేదు. సో అది నేను ఆఫ్టర్నూన్ కాంపెన్సేట్ చేసేస్తున్నా. అండ్ ఈవినింగ్ లేచి చూసేసరికి బ్యూటిఫుల్ సన్సెట్ అవుతుంది. మీకు సన్సెట్ ఇష్టమా, సన్ రైజ్ ఇష్టమా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే సన్సెట్టే ఇష్టం, ఎందుకంటే సన్ రైజ్కి అయితే మార్నింగే లెగాలి, సన్సెట్కి అది అవసరం లేదు కాబట్టి. ఈవినింగ్ నాకు నాజియా లాగా అనిపించిన, లేకపోతే మూడ్ స్వింగ్స్ అనిపించిన, విచ్ ఇస్ లైక్ వెరీ కామన్ ఇన్ మై ప్రెగ్నెన్సీ. సో అప్పుడల్లా నేను అవుట్డోర్ స్పేసెస్కి లైక్ బాల్కనీలోకి అలా వచ్చి ఫ్రెష్ ఎయిర్ పీల్చుకుంటాను. సో దట్ కొంచెం మైండ్ రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది అండ్ ఆ మూడ్ చేంజ్ అవుతుంది. సో నా లాస్ట్ వీడియో విచ్ ఇస్ మై యానివర్సరీ వ్లాగ్, అందులో నేను సందీప్ నాకు ఇచ్చిన గిఫ్ట్ని అన్బాక్సింగ్ యాడ్ చేయడం మర్చిపోయాను. సో ఇది టీరా అనమాట. ఇది ఒక కొత్త స్టోర్ పెట్టారు కదా, సేమ్ లైక్ నైకా. సో ఈ స్టోర్లో క్యూరియేటెడ్ హ్యాంపర్ ఇచ్చాడు నాకు సందీప్. లైక్ ఇది ఆయన ఓన్గా సెలెక్ట్ చేశాడు, విచ్ ఇస్ లైక్ వెరీ స్పెషల్.
ఏదైనా గిఫ్ట్ వెనకాల థాటే చాలా స్పెషల్ కదా, అదే ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుంది మనకి. సో ఈ ఐటమ్స్ అన్నీ నాకు నచ్చుతాయి అని అనుకొని సెలెక్ట్ చేసి మరీ తీసుకొచ్చాడు. అండ్ ఆల్సో తీరా ఈ స్టోర్ని నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఇప్పటిదాకా ఈ స్టోర్లో నేను ఏం తీసుకోలేదు. సో బాగున్నాయి, డెఫినెట్లీ మీకు కూడా రికమెండ్ చేస్తాను, ట్రై చేయొచ్చు. అండ్ ఈ ప్రోడక్ట్స్ అన్నీ యూస్ చేసి ఒక మంచి రిలాక్సింగ్ బాత్ రొటీన్ చేయొచ్చు. అండ్ ప్రెగ్నెన్సీలో హార్మోన్స్ వల్ల మూడ్ చాలా వియర్డ్గా ఉంటుంది. అలాంటి టైంలో ఇలాంటి బాత్ చాలా బెటర్గా ఫీల్ అయ్యేలా చేస్తుంది. అందుకే తను ఇది సెలెక్ట్ చేశాడనమాట. అండ్ ఈవినింగ్ ఒక డ్రైవ్కి వెళ్దామని బయటకైతే వచ్చేసాము. అండ్ ఇలాంటి టైంలో ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, జస్ట్ ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళి గ్రోసరీ షాపింగ్ లాగా ఊరికే అలా తిరిగినా చాలా బెటర్గా అనిపిస్తుంది నాకు. అందుకే ఇక్కడ ఒక బేకరీకి అయితే వచ్చాను నేను. అండ్ నాకు ప్రెగ్నెన్సీలో చాలా క్రేవింగ్ బేకరీ ఐటమ్స్ మీద వచ్చింది, లైక్ ఎస్పెషలీ ఎగ్ పఫ్. ఐ డోంట్ నో అసలు ఎంత స్పెసిఫిక్ క్రేవింగ్ అంటే ఎగ్ పఫ్ తినాలని చాలా అనిపించేది. అండ్ నేను ఎవ్రీ డే ఈ రొటీన్ ఫాలో అవుతాను, వెదర్ ఇట్స్ ఎ గుడ్ డే ఆర్ అ బ్యాడ్ డే. అండ్ ఈవినింగ్ సిక్నెస్ వర్స్ట్గా ఉన్న డేస్లో ఇలాంటి రొటీన్ ఫాలో అవడం వల్ల మైండ్ కొంచెం డైవర్ట్ అయ్యేది అండ్ నేను కొంచెం బెటర్గా ఫీల్ అయ్యేదాన్ని. అండ్ నేను ఇక్కడ సెరమైడ్ ఫేస్ వాష్ అండ్ మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాను. ప్రెగ్నెన్సీలో అన్ని స్కిన్ కేర్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేయలేము, ప్రెగ్నెన్సీ సేఫ్ వే యూస్ చేయాలి. సో దాని మీద కూడా నేను చాలా రీసెర్చ్ చేసి ఇవి రెండు బెస్ట్ అని ఇవే కంటిన్యూ చేస్తున్నాను. ఇఫ్ ఎట్ ఆల్ మీరు నా కంప్లీట్ స్కిన్ కేర్ రొటీన్ చూడాలనుకుంటే, లైక్ నేను నా ప్రెగ్నెన్సీలో ఏం ఫాలో అయ్యాను, దెన్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. నేను అదొక సపరేట్ వీడియో చేయాలి, ఎందుకంటే చాలా డూస్ అండ్ డోంట్స్ ఉన్నాయి అందులో. నా రీసెర్చ్లో నేను తెలుసుకున్నవన్నీ మీతో షేర్ చేసుకుంటాను ఆ వీడియోలో. అండ్ రీసెర్చ్ అంటే గుర్తొచ్చింది, ప్రెగ్నెన్సీ అంటేనే రీసెర్చ్ అనుకుంటా నాకు తెలిసి. ఎందుకంటే నేను ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి నాకు అనిపించే ఎవ్రీ సింగిల్ ఫీలింగ్, ఎవ్రీ సింగిల్ సిమ్టమ్ వెంటనే గూగుల్ చేసేసి ఇదెందుకు అవుతుంది అదెందుకు అవుతుంది అని సర్చ్ చేసి చూస్తూ ఉండేదాన్ని. అమ్మ అయితే ఇంత రీసెర్చ్ చేస్తున్నావు నువ్వు, ఇంత తెలుసుకున్నావు ప్రెగ్నెన్సీ గురించి, నువ్వే ఒక ప్రెగ్నెన్సీ కోచ్ అయిపోవచ్చేమో అని అంటూ ఉండేది జోక్గా. బట్ నాకేమనిపించేదంటే ఐ వాంట్ టు బీ అవేర్ ఆఫ్ ఆల్ ద చేంజెస్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ మై బాడీ, ఎందుకంటే ఇట్స్ అ మిరాకిల్ కదా. సో ఐ వాంటెడ్ టు నో ఎవ్రీథింగ్ అబౌట్ ఇట్. అండ్ హెయిర్ కోమ్ చేసుకోవడం కూడా నా నైట్ రొటీన్లో ఒక పార్టే. అండ్ ప్రెగ్నెన్సీ హెయిర్ అయితే ఎంత స్ట్రాంగ్ అండ్ షైనీగా ఉంటుందంటే ఆ హార్మోన్స్ వల్ల చాలా బాగా అవుతుంది హెయిర్. బట్ పోస్ట్ పార్టంలో ఊడిపోతుందని విన్నాను, డోంట్ నో అబౌట్ ఇట్. బట్ ఇప్పటికైతే హెయిర్ చాలా బాగుంది, ఐఎమ్ లవింగ్ మై హెయిర్ నౌ. ఆఫ్టర్ మై హెయిర్ కేర్ స్కిన్ కేర్ రొటీన్, నౌ ఇస్ ద టైమ్ ఫర్ జర్నలింగ్. సో జర్నలింగ్ అంటే నేను పెద్దగా ఏం రాయను, జస్ట్ నా థాట్స్ అండ్ నా ఫీలింగ్స్ అన్నీ రాసుకుంటాను నేను ఈ డైరీలో. ఇది నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. ఇందులో లైక్ టు డూ లిస్ట్ కూడా ఉంటుంది అండ్ మన ఫీలింగ్స్ అవన్నీ కూడా రాసుకోవచ్చు. నేను ఎందుకు పర్టికులర్లీ ఇది రాస్తానంటే, ప్రెగ్నెన్సీలో ఈచ్ అండ్ ఎవ్రీ డే నేను ఏం ఫీల్ అయ్యానో అది డాక్యుమెంట్ చేసుకోవాలని నాకు ఉంది. సో దట్ ఫ్యూచర్లో ఒకసారి బుక్ ఓపెన్ చేసి అలా చదివితే ఓ నేను అప్పుడు ఇది ఫీల్ అయ్యానా అని అలా చూసుకోవచ్చు అని. అండ్ టు డూ లిస్ట్ కూడా చాలా హెల్ప్ఫుల్, ఎందుకంటే ప్రెగ్నెన్సీ బ్రెయిన్ చాలా మర్చిపోతూ ఉంటాను. సో టు గెట్ థింగ్స్ డన్ ఈ టు డూ లిస్ట్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది. ఐ వుడ్ లింక్ ఇట్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. అండ్ ఇది చాలా యూస్ఫుల్ డైరీ. డిన్నర్ వచ్చేసి అమ్మ చోలే సాలెడ్ చేసింది, అగైన్ ప్రోటీన్ కోసం చోలే యాడ్ చేసింది ఇక్కడ. బట్ నాకు కొంచెం ఎక్కువ గ్యాసీ అనిపిస్తుంది ఈ ప్రెగ్నెన్సీలో, ఎస్పెషలీ లాస్ట్ ట్రైమిస్టర్లో. గ్యాసీగా అనిపిస్తే అయితే ఇది స్కిప్ చేయండి, బట్ ఇదైతే హెల్దీ ఆప్షన్, చాలా టేస్టీగా కూడా ఉంటుంది.
And the final part of my night routine is prep for tomorrow. సో రేపటి కోసం నేను ఇక్కడ చియా అండ్ ఓట్స్ పుడ్డింగ్ సోప్ చేసుకుంటున్నాను. సో ఇది నేను ఎప్పటి నుంచో తింటున్నాను, నాట్ ఓన్లీ ఇన్ ప్రెగ్నెన్సీ. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఆల్సో వెరీ హెల్దీ. ఇందులో నేను రేపు మార్నింగ్ కావాల్సిన ఫ్రూట్స్, నాకు ఇష్టమైనవన్నీ యాడ్ చేసుకుంటాను. ఎస్పెషలీ సమ్మర్ కదా, సో మ్యాంగోస్ యాడ్ చేస్తాను. సమ్మర్లో ఇందులో మ్యాంగోస్ యాడ్ చేసుకోవడం నాకు చాలా ఇష్టం. మ్యాంగోస్తో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ నేను కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇది స్కిప్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ హనీ యాడ్ చేసుకోవచ్చు. సో అంతే అండి, దిస్ ఇస్ మై నైట్ రొటీన్ ఇన్ మై ప్రెగ్నెన్సీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి అండ్ నా ఎఫర్ట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీ ఫ్రెండ్స్కి ఇది యూస్ఫుల్ అనిపిస్తుందంటే వాళ్ళతో కూడా షేర్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.